హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితి గోవింద్ బ్లాగ్స్. ఇవాల్టి వ్లాగ్ అయితే మా ట్రిప్ పార్ట్ 2 అనమాట. ఎవరైనా మా పార్ట్ 1 వీడియో చూడకపోతే ప్లీజ్ డూ గో వాచ్ అండ్ డూ లైక్ యాజ్ వెల్. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది అయితే ఇది బయట ఉన్నమాట. సో మనకు టెంపుల్ కంటే ముందే కింద ఇలా కోనేరు ఉంటుంది అనమాట. సో చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడైతే అందరూ స్నానాలు చేసి భక్తులు పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటారంట. సో ఇక్కడైతే అన్ని ఔషధాలు కలిగి ఉన్న వాటర్ అంట. సో బాగా అందరు మ్యాక్సిమం అయితే అలా వాటర్లో స్నానం చేస్తే చాలా మంచిది అనేసి అయితే చెప్పారు. సో అక్కడైతే ఒక క్లిక్ తీసుకొని ఇలా బయటకు రాగానే మనకైతే ఇలా కనిపిస్తుంది అనమాట. పెద్దగా కొండలు అండ్ చెట్టు అండ్ చూస్తున్నారు కదా కొండలు అంతా కూడా. సో మనకి ఇంకా కొంచెం అలాగనే వెళ్తే మనకైతే గోపురం అయితే కనిపించేస్తుంది. సో అసలు ఇక్కడైతే అగస్త్య మహాముని మన వైష్ణవులది ఒక టెంపుల్ ఇక్కడ కట్టేద్దాం అనేసి అనుకొని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే చేపిస్తారనమాట. సో అక్కడ ఏమవుతుంది, వెంకటేశ్వర స్వామి విగ్రహము కుడి కాలుకున్న బొటన వేలు విరిగిపోయిద్ది అనమాట. సో అప్పుడు మన తెలుగు సాంప్రదాయాల్లో అలా విరిగిన దేవుడిని ప్రతిష్ఠించకూడదు అనేసి అంటారనేసి, అది ఎందుకు ఇలా అయింది అనేసి అగస్త్య మహాముని శివునికి తపస్సు చేస్తారనమాట. సో తపస్సు చేసినప్పుడు రాక్షసులు కాకి రూపంలో డిస్టర్బ్ చేయడానికి చేస్తే అప్పుడు అగస్త్య మహాముని కాకులకి శాపం పెడతారంట. సో ఇక్కడ ఈ ఏరియాలో మనకి ఒక్క కాకి కూడా కనిపించదు. సో అది మొత్తం కూడా అగస్త్య మహాముని శాపం అనమాట. సో వేరే రకాల లక్షల ఉన్న జంతువులు అయితే కనిపిస్తాయి, పక్షులు కూడా కనిపిస్తాయి, కాకపోతే కాకి అయితే కనిపించదనమాట. సో అది అండ్ మనకి ఇక్కడ తపస్సు చేసిన మహామునికి శివుడు దర్శనమిస్తాడు. సో అప్పుడు శివునికి చెప్తాడనమాట, సో ఇక్కడ ఈ స్థలము నాకు సంబంధించిన ప్లేస్ లాగా ఉంది, అందుకని ఇక్కడ అంటే నన్ను ఉద్భవించు అనేసి చెప్పి తను సో మహాముని ఏమంటారు, సో ఎక్కడైనా కూడా లింగం రూపంలో ఉంటుంది. సో ఇక్కడైతే సతీ సమేతంగా నాకు దర్శనం ఇస్తారు భక్తులకి అనేసి అనగా, శివుడు ఒకే లింగం పైన పార్వతి ఇంకా శివుడు ఉండి ఉమామహేశ్వరంలో ఇచ్చిన దర్శనంలాగా ఇక్కడ మనకైతే లింగం పైన సతీ సమేతంగా ఉంటారనమాట. శివుడు ఉంటాడు అండ్ పార్వతి కూడా ఉంటారనమాట లింగం పైన. సో అది సో ఇంకా మా పాప అయితే మ్యాక్స్ అన్ని మెట్లు ఎక్కడానికి అయితే ట్రై చేసింది, చూస్తున్నారు కదా. సో ఈ టెంపుల్ అయితే ఈ గోపురం అయితే మనకు 5 అంతస్తుల పైన ఉన్నంత హైట్లో అయితే ఉంటుంది. సో ఇంకా ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, అసలు చాలా స్పేస్ అయితే ఎక్కువ ఉంది అండ్ చాలా పెద్ద పెద్ద కొండలు. సో చాలా బాగుంది టెంపుల్ అయితే. సో రీసెంట్గా పుష్ప 2 మూవీ చూస్తుంటే మీకు అందరికీ కూడా తెలుస్తుంది. సో ఎందుకంటే అక్కడ సీన్ అయితే ఇక్కడే జరిగిందనమాట. సో ఆ కనెక్టింగ్ బ్రిడ్జ్ ఉంది కదా, దానిపైన షూటింగ్ అయితే జరిగింది. సో అవి కూడా నేను చూపిస్తాను క్లియర్గా. సో ఇప్పుడైతే మనము లోపలికి వెళ్ళి దర్శనం అయితే తీసుకుందాము ఫస్ట్. సో ఇక్కడైతే మనకి చాలా వింతలు చుట్టుపక్కల మొత్తం కూడా చాలా వింతలు విచిత్రాలు అయితే కలిగి ఉంటాయి. సో కనిపిస్తుంది అయితే మీకు చాలా హైట్లో అక్కడ ఆకాశ దీపం అయితే పెడతారంట. సో ఎవరికన్నా దోష నివారణ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మాత్రం స్పెషల్ ఫీజు అయితే ఉంటుందంట. సో అది మన ఇష్టము. సో ఆకాశ దీపం పెడితే మంచిది అనేసి అంటారు అనమాట. సో అది అక్కడైతే మనకి కనిపిస్తుంది, స్ట్రైట్ కనిపిస్తున్న పైన అనమాట. సో పంతులు వెళ్ళి పెడతారంట, అదే మనకైతే. సో ఇక్కడైతే మనం లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము. లోపల అయితే మనకు ఫొటోస్ అలా అంతా కూడా అలౌడ్ లేదు. అండ్ కమింగ్ టు యాగంటి బసవన్న, పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాసినట్టు యుగాంతం ఎండ్ అయిపోయేసరికి యాగంటి బసవన్న లేచి లంకలేస్తుంది అనేసి రాశారనమాట. సో యాగంటి బసవన్న కూడా ఇక్కడే అనమాట, నేను అది కూడా చూపిస్తాను. సో మనకైతే ఇప్పుడు ఇక్కడ వెంటనే దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. శ్రీ మార్కండేయ లింగేశ్వర స్వామి ప్రసన్నం అనమాట. సో ఇక్కడ ఇది సో దండం పెట్టుకుంటారని చూపిస్తున్నా. అండ్ ఇక్కడ నుంచి మీకు ఆకాశ దీపం అయితే ఈజీ కనిపిస్తుంది, కాకపోతే నేను అది క్యాప్చర్ చేయలేకపోయినా. అండ్ ఇంకా ఇక్కడ నుంచి ఈ ఎంట్రీ నుంచి లోపలికి వెళ్తే మనకి అగస్త్య మహాముని కనిపెట్టిన పుష్కరిణి అయితే కనిపిస్తుంది. సో అది అక్కడ 365 రోజులు నీళ్ళు వస్తూనే ఉంటాయి అన్నమాట. కొండల నుంచి వస్తున్నాయి అన్నమాట, స్వతహా వస్తున్నాయి. సో ప్రతిరోజు
సో ఆ కొండల నుంచి ప్రతిరోజు కూడా మనకి వాటర్ వస్తూనే ఉంటాయి. సో ఆ వాటర్ అయితే 18 ఎకరాస్ ల్యాండ్కి అయితే సప్లై అవుతాయంట. మిగతా అయితే మొత్తం కూడా భూమిలోకి వెళ్ళిపోతుందంట. అదనమాట మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడైతే ఆ పుష్కరిణిలో వాటర్లో కాయిన్స్ వేయడం అండ్ ఆ వాటర్ని చల్లుకోవడం అయితే జరుగుతుంది. అండ్ మహాముని అయితే ఇక్కడే స్నానం చేసేవారు అనేసి మనకైతే చెప్తున్నారు. సో ఇందాక చెప్పినట్టు అందులో గుండు పిన్ వేసినా కూడా కనిపిస్తున్నాయి అనమాట. అంత క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయి వాటర్ అయితే. సో చాలా అసలు అమేజింగ్ అనమాట అదైతే. సో ఎస్, ఇంక ఇక్కడైతే ఇలా జరిగింది. అండ్ సేమ్ ఇక్కడ నుంచి వెనక్కి కనెక్టింగ్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తే సో అసలు చుట్టుపక్కల ఎంత బాగుందో, అసలు ఇంత పెద్ద పెద్ద కొండలు అసలు. ఎస్, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేచర్ అంత బాగుంది. అండ్ ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇందాక చెప్పాను కదా బసవన్న అనేసి. సో అది ఈ 4 స్తంభాలు ఉన్నాయి కదా, దాని మధ్యలో ఉండేదన్నమాట. సో మామూలుగా అయితే భక్తులు దాని చుట్టూరా తిరిగి ప్రదక్షిణలు చేసేవాళ్ళంట. సో బట్ ఇప్పుడైతే అది ప్రతి 20 ఇయర్స్కి ఒకసారి అయితే అంగుళం పెరుగుతుందంట. సో అక్కడ నుంచి ఇంత పెద్దగా అయింది అది. సో ఇప్పుడైతే ప్రదక్షిణలు తిరగడానికి అయితే సోర్స్ లేదు మనకి దగ్గర. సో ఇది యుగాంతం ఎండ్ అయిపోయేసరికి మన వీరబ్రహ్మం గారు రాసినట్టు లంకెలేస్తుంది బసవన్న, యాగంటి బసవన్న అనేసి రాసి ఉందన్నమాట. సో ఎస్, అండ్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇట్లా కనెక్టివిటీ బ్రిడ్జ్ ఉంది. సో మనం రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప 2 మూవీలో అయితే కనిపిస్తుంది రష్మిక ఇలా నడుస్తూ వస్తుంటే వెనక గోపురం కూడా కనిపిస్తుంది. సో ఈ ఆర్చ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే మనము వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్తున్నాము. సో ముందు చెప్పినట్టు అగస్త్య మహాముని మనకు వైష్ణవుల గురించి ఒక గుడి కట్టిద్దాం అనేసి అనుకుంటే అది బొట్టనవేళ్ళు విరిగిపోయింది అనేసి స్థాపించలేదు. సో అది ఎక్కడో పెట్టకుండా ఈ గృహలో అయితే ప్రతిష్ఠించారనమాట. సో అది ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానము. సో ఇక్కడ నుంచి ఇందాక చూసిన లొకేషన్ అనమాట. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. అసలు ఇంత బ్యూటిఫుల్గా ఉందంటే నేచర్ అయితే అంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. అండ్ ఇక్కడ మొత్తం కూడా 3 గృహాలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అసలు లొకేషన్ అయితే సూపర్బ్ ఉంది. సో ఇక్కడైతే మొత్తం ఇలాంటి గృహాలు మనకు 3 ఉన్నాయి. సో ఒకటేమో వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఇంకొకటేమో అగస్త్య మహాముని శివునికి తపస్సు చేస్తారు కదా, అది ఒక గృహ. అండ్ ఇంకా 3rd గృహ అదైతే నేను క్యాప్చర్ చేయలేదు. ఇప్పుడైతే మనము 3rd గృహకి వెళ్తున్నాము. ఇక్కడైతే మనకి పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం కూడా ఇక్కడే రాసుకున్నారు. 12 ఇయర్స్ వరకు ఇక్కడే తపస్సు చేసుకొని తన శిశువులకి వీళ్ళందరికీ కూడా ఫుడ్ ఇదే అంట. ఇక్కడే ఈ గృహలోనే చేశారంట. సో అక్కడైతే మనకి క్యాప్చర్ చేయడానికి వీలు లేదనమాట ఫొటోస్. సో అది. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇది కొన్ని క్లిక్స్ తీసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది యాగంటి పుణ్యక్షేత్రం యాత్ర అనమాట. సో ఇంకా రిటర్న్లో మనకైతే మళ్ళీ అరుంధతి ప్యాలెస్ అయితే కనిపించింది. అండ్ సో మళ్ళీ ఒకసారి క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ అయితే చౌడేశ్వరి మాత దేవస్థానానికి జస్ట్ విజిట్ అయ్యేసి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. సో చాలా పవర్ఫుల్ ఉన్నారు అమ్మవారు అయితే. చాలా హ్యాపీగా అనిపించింది చూసిన వెంటనే. సో ఇంకా చాలా క్రౌడ్ ఉండే, లోపల క్యాప్చర్ చేయడానికి అయితే మనకు వీలు లేకుండే. సో అందుకే క్యాప్చర్ చేయలేదు, జస్ట్ బయట నుంచి ఒక క్లిక్ అయితే తీసుకున్నాను. ఇంకా సో నెక్స్ట్ వచ్చేసి మనము కొత్తూరు సుబ్బారాయుడు అనేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అయితే విజిట్ అయ్యాము. సో ఇక్కడ కూడా చాలా బాగున్నారు సుబ్రహ్మణ్య స్వామి. సో ఎస్, ఇక్కడ కరెక్ట్ 1 o'clockకి క్లోజ్ అయిపోతుందంట. సో జస్ట్ మేము 2 minutes లోపే వచ్చేసినాం అనమాట. సో అప్పటికి క్లోజ్ అయితే కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఓపెన్ చేశారు. సో అభిషేకం అయితే చేసుకున్నాము. చాలా గ్లాడ్, అసలు చాలా హ్యాపీ ఉండే. క్లోజ్ అయిపోతుందేమో అని టెన్షన్తో వచ్చాము. సో ఎస్, బాగా దర్శనం అయింది. ఇంకా అక్కడ మనకు నాగలింగేశ్వర స్వామి కూడా దర్శనం ఇస్తారనమాట. సో అక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇంకా మనమైతే నెక్స్ట్ కొంచెం ప్లేస్ చుట్టూరు అయితే చూశాను. ఇది ప్లేస్ అయితే ఏమన్నా అంటే మనకి కళలో ఏమన్నా డిస్టర్బ్డ్ కలర్లు వస్తే అట్లాంటివి ఇక్కడ ఈ ప్లేస్కి మనకు దర్శిస్తే మాత్రం మనకు ఎలాంటి దోషాలు ఉన్నా నివారణ అయిపోతుందంట. సో మనమైతే ఇది నమ్మాల్సినవే, ఎందుకంటే ఇవన్నీ పెద్దలు చెప్పారనమాట. సో ఎస్, చాలా బాగుండే. ఇక్కడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో అక్కడైతే షార్ప్ 1 o'clockకి మనకి సత్రం కూడా ఉందన్నమాట. సో అక్కడైతే మనకి ఫుడ్ ప్రొవైడ్ చేశారు. చాలా హ్యాపీ, అసలు ప్రసాదం దొరికిందంటే ఎంత అదృష్టం అసలు. సో ఎస్, ఫుడ్ అయితే చాలా బాగుండే, అంతా కూడా హైజీనిక్ ఉండే ప్లేస్ ఫుడ్. సో ఎస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇప్పటివరకు మన సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ part 3 అనేసి వస్తుంది, మహానంది అండ్ నెక్స్ట్ రిమైనింగ్. సో స్టే ట్యూన్.